అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనల్ని రూడ్ గా మాట్లాడే వాళ్ళు, ఇన్సల్ట్ చేసే వాళ్ళు మనం ఎలా డీల్ చేయాలి. అసలు రూడ్ గా మాట్లాడడం అంటే ఏంటి, ఇన్సల్ట్ చేయడం ఏంటి? దీనికి ఏంటంటే అసలు 24 hours వేరే వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ, అదేవిధంగా ఇన్సల్ట్ చేస్తూ రూడ్ గా మాట్లాడడం అంటే విపరీతమైనటువంటి తప్పుడు రకమైనటువంటి మాటలు. ఏంటంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నా కూడా వాళ్ళని ఏదో ఒక రూపంలో ఇన్సల్ట్ చేసి వాళ్ళని పనికిరాని వాళ్ళలాగా వాళ్ళని తయారు చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కడికి పోయినా కూడా ఏ వర్కింగ్ కండిషన్ అయినా సరే మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళని ఎలా డీల్ చేయాలి? ఫస్ట్ థింగ్, ఎమోషనల్ గా మనం కంట్రోల్లో ఉండాలి. అంటే ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని రెచ్చగొడుతుంటారు, వాళ్ళకి మనం రెస్పాండ్ అవ్వకూడదు, అంటే సైలెంట్ గా ఉండాలి. అంటే రెండోది ఏంటంటే షార్ట్ టెంపర్ గా బిహేవ్ చేయకూడదు. అంటే ఏంటంటే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఖచ్చితంగా మనకు కోపం వచ్చే విధంగానే మాట్లాడతారు. సో కాబట్టి మనం ఏమంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. టెంపర్ లూజ్ అవ్వకూడదు, అదేవిధంగా సైలెంట్ మెయింటైన్ చేయాలి, రెస్పాండ్ అవ్వకూడదు. ఇలా మనం మెయింటైన్ చేయగలిగితే వాళ్ళ నుంచి కొంతవరకు మన బాధ తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ ప్లేస్ లో నుంచి మీరు కంప్లీట్ గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం అవాయిడ్ చేయలేం. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రూపంలో మనకు వాళ్ళు తారసపడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళని నుంచి మనం ఎస్కేప్ అవడం కన్నా కూడా మనం సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉంటే మనకు ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి, మనం సంతోషంగా ఉండొచ్చు. ఈ రూడ్ పీపుల్స్, అదేవిధంగా ఇన్సల్ట్ చేసే వాళ్ళు, మనం ఒక గమ్యాన్ని ఎంచుకున్నప్పుడు చాలా మంది మన చుట్టూ, మన సరౌండింగ్ లో ఉండే చాలా మనుషులు కూడా ఇన్సల్ట్ చేసే వాళ్ళ నుంచి అయినా సరే తప్పించుకొని హ్యాపీగా ఉండొచ్చేమో, కానీ రూడ్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. చాలా అంటే కేర్లెస్, లెక్క చేయరు అనమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మైండ్ లో ఒకటి పెట్టుకుంటారు, అదే మైండ్ సెట్ ని మెయింటైన్ చేస్తూ ఎదుటి వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ, డిగ్రేడ్ చేస్తూ, నానా హింసలు పెడుతూ, అనరాని మాట్లాడుతూ చాలా బాధ పెడుతూ ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళ నుంచి మనం తప్పించుకోవాలి అంటే చెప్పాను కదా, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, యాటిట్యూడ్ మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకోగలిగితే 100% మనము ఇలాంటి వ్యక్తుల నుంచి దూరంగా వెళ్ళి సంతోషంగా బ్రతకొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.